పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ దాడులు చేసింది. అవి పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద మూలాలు అని ప్రపంచం మొత్తానికి తెలిసింది. పాకిస్తాన్ కూడా తమ భూభాగంలో దాడులు చేశారని ఆరోపించింది. అయితే ఆ దేశానికి యుద్ధానికి దిగేంత ధైర్యం ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలకం. ఎందుకంటే పాకిస్తాన్ యుద్ధానికి దిగితే రెండో రోజే ఆ దేశం దివాలా తీస్తుంది. ఉక్రెయిన్ కన్నా అత్యంత ఘోరమైన పరిస్థితిని ఎదుర్కొంటుందని నిపుణులు చెబుతున్నారు. తనపై దాడులు జరిగాయని అంతర్జాతీయ సమాజానికి చెప్పుకునే ప్రయత్నం ప్రస్తుతం పాకిస్తాన్ చేసింది. దాడుల విషయంలో అమెరికాకు ఫిర్యాదు చేసింది. ఉగ్రవాద క్యాంపులపై దాడులు చేసే హక్కు భారత్ కు ఉందని, ఈ విషయంలో భారత్ పై యుద్ధానికి దిగే సాహసం పాకిస్తాన్ చేయవద్దని అమెరికా సలహా ఇచ్చింది. పాకిస్తాన్ కు ఇప్పటి వరకు నికరంగా మద్దతు పలికిన దేశం లేదు. చైనా తమ మద్దతు పాకిస్తాన్కే అని చెప్పినా భారత్ ఉగ్రవాద క్యాంపులపై మాత్రమే దాడి చేసింది కాబట్టి ఈ విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా ముందుకు వచ్చే అవకాశాలు లేవు. అందుకే చైనా రెండు దేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. ఉగ్ర క్యాంపులపై దాడులు చేయడానికి ముందే భారత్ ప్రపంచంలోని కీలక దేశాలకు సమాచారం ఇచ్చింది. ఉగ్ర క్యాంపులపై ఆధారాలు ఇచ్చింది. ఎవరైనా పాకిస్తాన్ కు మద్దతు పలికితే అది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడమేనన్న సంకేతాలు పంపింది. దీంతో పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా మద్దతు లభించడం కష్టం. యుద్ధానికి దిగితే పాకిస్తాన్ పైనే ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో పాకిస్తాన్ కు ఆయుధ సాయం కావాలంటే ఆయా దేశాలు చేయాల్సిందే. వాటి మాటను కాదని దాడులు చేస్తే సాయం ఆగిపోతుంది. సరే కదా, ఆంక్షలు కూడా విధించవచ్చు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీపై సొంత దేశం నుంచి చిత్కరింపులు ఉంటాయి. చేత కాదా అని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు. వారిని సంతృప్తి పరచడానికి అయినా పాకిస్తాన్ ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అయితే భారత భూభాగంలోకి వచ్చి దాడులు చేస్తే మళ్లీ వచ్చిన విమానాలు వెనక్కి వెళ్లడం దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే భారత్ తన గగనతలంలోకి పాకిస్తాన్ వైపు నుంచి ఏది వచ్చినా కూల్చేయడానికి అన్ని ఏర్పాటు చేసుకుంది. అందుకే పాకిస్తాన్ ఏ నిర్ణయం తీసుకున్నా కష్టాలు ఎదురు కావడం ఖాయం అనిపిస్తోంది. ఊరుకున్నంత ఉత్తమం బోడిగుండంత సుఖమని ఆ దేశ పెద్దలు అనుకుంటే మంచిదని అంటున్నారు.